ఇప్పుడు మాట్లాడానికి వస్తున్నారు, ముంగడ ఒప్పనికి వస్తలేదు. చెప్పే ఇంకా. హలో గైస్, ఇక నేను మోటార్ వ్లాగింగ్ సెటప్ స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసావా? చెప్పే ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం కొత్త మోటార్ వ్లాగింగ్ సెటప్ అయితే మొత్తం సెట్ చేసుకున్నాము. ఫస్ట్ మనం చూపించేది మీకు అందరికీ గోప్రో వ్లాగ్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చేసిన. గోప్రో అయితే పక్కకు పెడదాం. హెల్మెట్ పెట్టుకోనికే జేమౌంట్లో తీసుకున్నాం కొన్ని అమెజాన్లో. దీని లింక్ పెడతా. ఇది మైక్, మన కొంచెం మైక్ తీద్దాం. మైక్ ఎట్లా వచ్చిందో చూడాలి. ఇదో ఇది మనకి ఇది వచ్చింది మైక్, ఇది ఒకటి. మళ్ళా ఇది కూడా అమెజాన్లోనే. అమెజాన్ మీకు లింక్ పెడతాను అన్నీ బయోలో. మనకైతే హెల్మెట్ కొత్తది తీసుకున్నాం వేగాల. మనకు మంచి ప్రీమియం బ్యాగ్ ఇచ్చిండు. హెల్మెట్ ఇది కొత్తది, ఎట్లుందో కామెంట్ చేయండి. హంటర్. దీనికి ఇప్పుడు మనం మోటార్లో ఇది ఇక్కడ జే మౌంట్ అవన్నీ ఫిట్ చేసేసుకొని, మౌంట్లు అన్నీ ఫిట్ చేసుకొని గోప్రో ఎట్లా వర్కింగ్ అవుతుంది అంతా మొత్తం సెట్ చేసి మీకు స్టార్ట్ చేసేది. ఇంకోటి ఇలా మనకి మంచిగా ఇచ్చిండు ఆప్షన్. ఈ గ్లాసెస్ మనం రిమూవ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. మళ్ళా ఈ హెడ్కి గాలి రానికి ఏదో ఒకటి ఆప్షన్ పెట్టిండు ఇక్కడ. మళ్ళీ మనకి ప్యాడ్స్ ఏమైనా ఖరాబ్ అయినా అని కూడా మళ్ళీ వాషబుల్ ఇదంతా. మనము తీసి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు అదంతా. ఇప్పుడైతే తీద్దాము స్టిక్కర్. స్టిక్కర్ ఏదా వచ్చింది. ఇక ఇది ఒకటి, ఇది ఇంకొకటి ఉంది. ఇది లోపలికైనా ఉంది. ఇది అది చాలా గట్టిగా ఉంది. ఇది ఫస్ట్ ఈడగడం చూద్దాం. ఏం కాదు గైస్, ఫస్ట్ మోటార్ వ్లాగింగ్ సెటప్కి మనం ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇగో గోప్రో, మైకు, మౌంట్లు, మళ్ళీ ఇది ఒకటి మన హ్యాండ్ గ్రిప్ అది, మళ్ళీ ఇది హెల్మెట్ ఉంది. ఇవన్నిటికంటే మెయిన్ కావాల్సింది మనకి ఇది. మోటార్ వ్లాగింగ్ చేయాలంటే ఇది అరౌండ్ 4800 ఉంటుంది. ఇది ఒక్కటే నార్మల్ది. ఇది ఉంటేనే మన మోటార్ వ్లాగింగ్ చేయనికే సెట్ అవుతుంది. ఇక దానికి ఇంకొకటి ఇది మనకి గోప్రోకి స్టాండ్ లాగా. ఇది ఎట్లా అంటే ఇక చూపిస్తాను. ఇక ఇట్లా ఉంటుంది. మనం దీంట్లో గోప్రో వేయచ్చు. ఒకసారి వేసి చూపిస్తాం మీకు. ఇది ఎట్లా వచ్చింది. అలవాటు అయిపోయింది. ఇది ఇట్లా ఇది టాటా. ఫైనల్గానే అయితే మనం గోప్రో సెటప్ అయితే అంతా సెట్ చేసేసినాము. ఈ మైక్ ఒకటి మనకి వైర్ చిన్నగా అయిపోయింది. దీనికి వైర్ ఆర్డర్ పెట్టినాం. అప్పటిదాకా ఒక రైడ్ అయితే కొట్టి చూద్దాం. దీని మీద వ్యూ ఎట్లుందో మీరే చెప్పాలి. ఇక రైట్, నెక్స్ట్ ఇక వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఫస్ట్ వ్లాగ్ మనది మోటార్ వ్లాగింగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది. చూద్దాం ఎట్లయితే. రైట్, స్టార్ట్. మంచిగా ఉందా? స్టార్ట్. ఇట్లా అని మనమైతే ఇట్లా అవుదాం. మనకి ఇది మైక్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు. చూద్దాం. మైక్ది కండిషన్ వైర్ చిన్నగా ఉంది కదా, బయటికి అయిపోయింది మైక్. ఇంకొకటి ఏదో నార్మల్ రైడ్, ఇది ఓపెన్గా పెట్టుకొని చేస్తున్నాము. చూద్దాం ఏమవుతుంది. ఇంకా అయిపోయింది. కొంచెం ఫిష్ మార్కెట్ ఏరియా ఇది. ఫిష్ మార్కెట్ నుంచి
వీడు వచ్చిందా వీడు వేసుకుంటుండే ఇంకకేని అర్థమైంది. మనకి వ్యూ ఎట్లా వస్తుందో తెలియదు, కరెక్ట్ వస్తుందో అలా స్టార్ట్లో ఉంది. ఇప్పుడు స్ట్రేట్ ఒకటే రోడ్. మనం ఇదైతే మనకు రామ్నగర్ ఇది. రామ్నగర్ ఫస్ట్ టైం, రామ్నగర్ ఏరియాలో మోటార్ లాగింగ్ చేసుడు ఫస్ట్ టైం మనమే చేసాం. ఫస్ట్ ఇక బ్లాగ్స్ మంచి ఫస్ట్ రామ్నగర్లో మోటార్ లాగింగ్ రామ్నగర్ క్యాండిడేట్ వస్తుందంటే మనమే ఇక బిగ్ ఫ్యాన్. సైనిస్ ఇక స్టేట్ ఒక్కటే ఇది రామ్నగర్. హెల్మెట్ కూడా మంచి కంఫర్టబుల్ ఉంది, సెట్ అయిపోయింది అనుకుంటా. హెల్మెట్ ఇట్లా అన్నీ కంఫర్టబులే ఉన్నాయి. ఇక మధ్యలో ఇట్లా వస్తుంటారు. ఇది మన రామ్నగర్ చౌరస్తా. ఇది మన అఖిల్ గాడు హైలైట్ ఉన్నాడు. ఆడుతుడు మజాగా ఆడుతాడు. ముంగట్రా ఇస్తా. ఇది మన ఫస్ట్ లాగు ఎట్లా ఉంటుందో చూడాలా. ఇది చల్లిగా ఉంది మొత్తం. రామ్నగర్ అయితే పోయింది. ఈఎస్టీకి వచ్చేసినాం. వీడికేని మనము కొత్తగా స్టీల్ బ్రిడ్జ్ చేసారు, దాని మీద టెస్ట్ చేద్దామని చెప్పి. దాని మీద విండ్ ఎక్కువ వస్తుంది కదా, ఆ విండ్ కోసము ఇది మైక్ సెట్ అయితే ఇదే పెట్టుకుంటారు. లేకపోతే ఇక మనము కొత్తది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి కొత్తది తీసుకోవాలా. ప్రెజెంట్ అయితే ఇప్పుడు అయితే ఇదే చూద్దాం ఎట్లయితుందో, వీడియో ఎట్లా వస్తుందో చూద్దాము. ఇట్లయితే మనం స్టార్ట్ అయిపోయింది. రామ్నగర్ ఈఎస్టీ సిగ్నల్ నుంచి రైట్ కొడితే మనకి ఇప్పుడు సెట్. మనం సిగ్నల్ పాపేయాలి ఇప్పుడు నుంచి. వీరికి రైట్ కొడితే మనకి స్టీల్ బ్రిడ్జ్ అయితే వచ్చేస్తుంది. ఇంకో హైలైట్ ఏంటంటే బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. సిగ్నల్ ఉంది, ఫస్ట్ ఇవ్వాటించు. సిగ్నల్ వాటిస్తున్నావు అందుకే బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. ఫోటో కెమెరా ఆన్ కాలే అన్న. ఆన్ అవుతుంది. ఆన్ అయింది. నీకు అట్లా కనిపిస్తుంది రా, అట్లనే ఉంటుంది. స్టీల్ బ్రిడ్జ్ మన ఇదే బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్. వ్యూ ఎట్లుందో చూడాలి. ఫస్ట్ బ్లాగ్ ఇది, మన మోటార్ బ్లాగింగ్లో ఫస్ట్ బ్లాగ్ ఇది. ఇట్లా ఎట్లా వస్తుందో చూడాలా. ఇది ఈ బ్రిడ్జ్ మీద ఇక ఒకసారి చూద్దాం. 40 లిమిట్ స్పీడ్ ఉంది, మనం 40లోనే పోతున్నాము. 40, 50, 60 దాకా పోయి చూద్దాం ఒకసారి. మనకి హెయిర్ అంటే గాలికి మైక్లో అంటే వాయిస్ ఎట్లా క్లియర్ ఉందా లేదా తెలుస్తుంది కదా అని చెప్పి స్పీడ్కి వెళ్తున్నాం. చూద్దాం ఎంత ఇట్లా. మీకు వ్యూ అయితే ఎట్లుందో చూడండి ఒకసారి. సైడ్ వ్యూ ఉంటుంది ఇట్లా. ఇంకా కొన్ని ట్రిప్స్ ఉన్నాయి. ఇక ఇది సెట్ అయిపోయిందంటే ఇక కథం లాంగ్ ట్రిప్స్ అవి ఇవి ప్లాన్ చేస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటుండే, కానీ ఇప్పుడు ఇది సెట్ అయింది ప్లాన్. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎట్లా వెళ్తాయో మన ప్లానింగ్లో వీడియోస్ ఎట్లా తీద్దాము అని చెప్పి. ఇది మన స్టీల్ బ్రిడ్జ్ వ్యూ, మన సెక్రటరీ ఏరియా అది అట్లా అనిపిస్తుంటుంది. ఫస్ట్ రైడ్ మన సైడ్ మీదనే స్టార్ట్ చేసినాము. అంటే మన దగ్గర పెద్ద బండ్లు లేవు,
ఫ్యూచర్లో ఇక మీరు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఇట్లా చూసి వీడియోస్ ఇంకా చాలా చేయమని చెప్పారంటే నేను ప్లాన్ చేసి బైక్ అయితే తీస్తా. ఇక బైక్ తీసినట్టు ఇక డైలీ లాంగ్ ట్రిప్సే ఉంటుంది మనది. ఇక ప్రెజెంట్ అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటేస్తాం బ్రిడ్జ్ ఉంటుంది. వెళ్ళిపోతే ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది. అది వచ్చిందంటే ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ ట్యాంక్ బండ్. ఇక మనకు ట్యాంక్ బండ్ వ్యూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు నార్మల్ మైక్ చెక్ చేయనీకే వ్యూ ఎట్లుంది, వీడియో ఎట్లా వస్తుంది చూడనీకనే ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇవన్నీ సెట్ అయిపోయినాయంటే నెక్స్ట్ మనం ట్యాంక్ బండ్ ఇవన్నీ ఇవి స్టార్ట్ చేయవచ్చు. ఇట్లా మన పిల్లాడు చోటు ఆడుకోకపోతుంది. మన సాయిగాన్ అండి. బ్రిడ్జ్ ఎండింగ్ వచ్చేసింది. బ్రిడ్జ్ వీడికని కింద యూటర్న్ వెళ్ళాలా. యూటర్న్ మనము కింద అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అయితే కూడా అది ఎట్లుంటుంది చూద్దాము కూడా. ఎందుకంటే ఇది మైక్ చిన్నగా అయిపోయింది వైరు. నాకు అది బయటికే అంటే బయటకంటే గోప్రో బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ అంటే వాయిస్ షిఫ్టర్ ఉంటుంది కదా ఇది హెల్మెట్కి, అది ఓపెన్ చేసి అక్కడికైనా అట్లా మాట్లాడుతుండే. అంటే ఇట్లా నార్మల్ టెస్ట్ డ్రైవ్ ఇక టెస్ట్ డ్రైవ్ అనుకోండి. ఇక టెస్ట్ డ్రైవ్ చేసేసి ఇట్లా సెట్ అయిందంటే ఇదే ఇక దాన్ని ఇంకా హెల్మెట్కి మంచి ఏదన్నా అట్లా ప్లాన్ చేసుకొని నీట్గా సెట్ చేసేద్దామని చెప్పి చూస్తున్నాం. లేదంటే సెట్ కాకపోతే కొత్తది ఆర్డర్ పెట్టేసాం. కొత్తది ఆర్డర్ పెట్టి ఆ మైక్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. యూటర్న్ అయితే స్టార్ట్. ఆడిక్కడ ఈ గణేష్ బ్రిడ్జ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కలే, మళ్ళీ సేమ్ వ్యూ ఎందుకుంటుంది అని చెప్పి కిందికి వస్తున్నాం. ఇక స్ట్రైట్ వెళ్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇట్లా ట్రాఫిక్ ఏరియాలకి పోతే కూడా మనకి ముందే కొంచెం కెమెరా ఫియర్ కూడా ఉంది. కెమెరా ఫియర్ కూడా పోతుంది. అందరి ముంగట ఇక నడిపిస్తుంటుంటే అలవాటు అవుతుంది కదా అట్లా అని చెప్పి. సిగ్నల్ అయితే పడ్డది. సిగ్నల్ పడ్డది కదా. అబ్బా ఇది మనకే ఉంది సిగ్నల్. హెల్మెట్ వేసుకున్నా కాబట్టి సిగ్నల్ పాడాల్సి వస్తుంది. ఏమనాలా? ఇగో ఇల్లు లెక్క రైడ్ చేయవద్దు హెల్మెట్ లేకుండా అని చెప్పి వెళ్ళట్లేదా? రైట్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నువ్వు చెప్పినట్టే ఇంటా, ఆన్ చేస్తాం, అందుకే చెప్తున్నా. ఇక వీడు ఏమంటుండంటే అవి చూడకట్లా చిక్కైతుందా నేను నీకు. వీడు ఏమంటాడు వీడు చూడు అద్దమ్మ కాదురా అది. కెమెరా రా. ఓపెన్ చేసేసాడు. వీడితే సైడ్ ఇప్పుడు ఇది మోటార్ వ్లాగింగ్ అంటే నాకు ప్యాషన్. ఇది అంటే ఇష్టం, అంటే చేయాలి ఇట్లా వీడియోస్ చేయాలా నాకు కూడా అని చెప్పి కొంచెం పెద్ద డ్రీమ్ అది. K2K రైడ్ లాగా మన ఎగ్జాంపుల్ భయాసన్ యాదవ్ చేసిండు, ఇంకా చాలానే చేశారు. కానీ మనకి ఫస్ట్ తెలుగు మోటార్ వ్లాగింగ్ అంటే అయితే మన భయాసన్ యాదవ్ చేసిండు. ఆయన తర్వాత ఇంకా ఎవరు చూడలే నేను. నెక్స్ట్ ఇక మనమే చేయాలని చెప్పి చేస్తా. అదొక డ్రీమ్ నాకు. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు బైక్స్ లేవు ప్రెజెంట్ చెప్పాలంటే. ఆ బైక్స్ మనకి ఏది లేదు, ఫ్రెండ్ సర్కిల్లో కూడా లేదు అని ఉన్నాయి. కానీ ఇక అడగాల అంటే ఇక
వీడు అన్నీ చేస్తుంది కదా ఇస్తారా లేదా ఇక కొంతమందికి ఉంటుంది కదా నా బండి మన బండి అయితే మనం కింద పడ్డా ఏ విధంగా డ్యామేజ్ అయినా మనకేం అంత అనిపించదు. ఇక వేరే తీసుకుంటే ఫ్రెండ్ దగ్గర అట్లా తీసుకుంటే ఇక వాళ్ళు ఉంటాయి కదా కొన్ని తీసుకోండు పడేసిండు ఇక అట్లా. ఇప్పుడైతే ఇది బ్యాగ్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ క్రాస్ అయిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చూడటం చూసుకొని ఇంటికైతే పోదాం. ఇంటికాడ పోయినాక చూద్దాం ఎట్లా వస్తుంది వీడియో. ఇట్లా పోలీస్ లైట్స్ ఉంటాయి. ఈ లైటింగ్ మంచిగా ఉంటుంది కానీ మనకి రంగిలా ఉంటుంది. అది సెట్ కాదు మనకి కొంచెం. నాకు వాయిస్ డిస్టర్బెన్స్ అంటే ట్రాఫిక్లో ఉంటే కూడా తెలుస్తుంది కదా వాయిస్ ఎట్లా అంటే మైక్ సెట్ అయిందా లేదా అర్థమవుతుంది. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మనకు ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నట్టు ఏం లేదు. ఎందుకంటే మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచి మనకి హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మనం అందరంతో కలిసి పెరిగినాం. వాళ్ళని ఒకటేసారి సపరేట్ అది ఇది అని అంటారు కదా కొంతమంది. మనకు అది సెట్ కాదు. మనం ఆల్ ఇన్ వన్ అందరితో ఉంటాం. క్రిస్మస్ వైబ్స్ అంతా మొత్తం ఎలిమేట్లో మనకి రైట్ సైడ్లో వేసే చర్చ్ ఉంది. చర్చ్ బాగానే గ్రాండ్ చేశారు చర్చ్. రేపు మొత్తం హైలైట్ ఉంటుంది. చూద్దాం రేపు ఎట్లా ఉంటుందో చూద్దాం. వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటే చేస్తారు రేపు. బయటికి ప్లానింగ్ ఉంది, ఒక ప్లానింగ్ ఉంది. అది ప్లానింగ్ ఏదైతుందో చూద్దాం. వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇంటికి. కొంచెం పోవాలి. ఇది నైట్ నైట్ వచ్చేసింది. కెమెరా క్వాలిటీ అయితే మంచిగా ఉంటుంది. గోప్రో డీజే ఎక్కువ ఉంటుంది. డీజే యాక్షన్లో అయితే మనకి కెమెరాకి అయితే మనం ఏం మాట్లాడద్దు కదా దాని గురించి. మంచిగా ఉంటుంది అది. దాని తర్వాత నెక్స్ట్ గోప్రోనే. అరే ఇంకేందంటే నాకు ఒక హెల్ప్ ఏంటంటే మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. మీరు ఇంత సపోర్ట్ ఇస్తే నేను కూడా అంత మంచి వీడియోస్ చేస్తా, మళ్ళా మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తా. నాతో ఉంటే మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతుంది. కాకపోతే మన దగ్గర ఎట్లా అంటే కెమెరా ఫియర్ ఉన్నది అందరికీ. ఆ కెమెరా ఫియర్ ఒక్కటి లేకపోయిందంటే ఇక మనం మస్తు కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. మన దగ్గర ఏంటంటే ఇదే కొంచెం మన బ్యాచ్కి కొంచెం కెమెరా ఫియర్ ఉంది. కెమెరా చూపించగానే మన వాళ్ళు అంటే స్మైల్ ఇచ్చేస్తారు. అది నాకు కూడా అట్లనే ఉండే, కానీ ఇక నాకు అలవాటై జర సెట్ అయింది. ఇప్పుడు కొంచెం కెమెరా ఫియర్ పోయింది. ముందు ఉన్నంత లేదు, ఉంది నాకు కూడా కొంచెం లైట్గా ఉంది కానీ ఎక్కువ లేదు. బ్రో బ్రో ఏది బ్రో ఇట్లా వచ్చేస్తాడు మన బ్రో. మనకి
స్మైల్ ఇచ్చేసింది కెమెరా చూసాను కూడా. రేపు వస్తాడు బ్లాగ్లా. వచ్చేసినాం ఫిష్ మార్కెట్. మా ఇంటికి ఎట్లా అంటే మార్నింగ్ వైబ్స్ అంతా వేరే ఉంటుంది, ఈవినింగ్ అయితే మొత్తం ఇట్లా ఉంటుంది. మార్నింగ్ అయితే రాలేరు ఎవరు, కష్టం బండ్లు బయటికి ఇక్కడ రావడం, ఇంత ఫ్రీగా నడిపించడం కష్టం. ఇదంతా ప్యాక్ అయిపోయి ఉంటుంది. వచ్చేసినాం ఇంటికి. గాయస్ అయితే ఇది షటిల్ ఆడుతారు, షటిల్ కాక్ అంటారు. వచ్చేసిన ఇంటికి ఇలా చూడాలి వ్యూ ఎట్లుందో, కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎట్లుంది, మీకు వాయిస్ క్వాలిటీ ఎట్లుంది, ఇవన్నీ చూసి ఇక చూడాలి ఎట్లా అవుతుందో వీడియో. వచ్చేసిన ఇంటికి అయితే ఇదేమో ఫైనలీ. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. రైడ్ డన్.